ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు అంతే సత్యం గారు. సత్యం గారు నమస్కారం సార్. నమస్కారం. సత్యం గారు, చైనా ఆర్థిక వ్యవస్థకు లైఫ్ లైన్ లాంటి ఈ మలక్కా జలసంధి పైన అమెరికా కన్ను వేయడానికి వెనక ఉన్నటువంటి వ్యూహాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు నియరెస్ట్ రైవల్ అదే సైద్ధాంతిక కానీ లేకపోతే ఆర్థికంగా కానీ రెండు విధాల అమెరికాకు నియరెస్ట్ రైవల్ చైనానే. తర్వాత చైనాని కట్టడి చేయడానికి గత 2 దశాబ్దాలుగా విశ్వ ప్రయత్నం చేస్తుంది అమెరికా. అలా చేసినటువంటి ప్రయత్నాల్లో మొన్న ఆఖరి ప్రయత్నం టారిఫ్లు. టారిఫ్ ఇట్ ఈజ్ అన్ ఏ టూల్ ఫర్ స్టెబిలైజ్ ది వరల్డ్ ట్రేడ్ వాస్తవానికి. కాబట్టి కానీ ట్రంప్ యూజ్డ్ యాజ్ ఎ వెపన్. అట్లా ప్రపంచ వాణిజ్యాన్ని సుస్థిరం చేయడానికి టారిఫ్ ఒక సాధనం. కానీ టారిఫ్ మాత్రం ట్రంప్ మాత్రం ఒక వెపన్గా వాడాడు. డీస్టెబిలైజ్ చేయడానికి, స్టెబిలైజ్ చేయడానికి టూల్ అనుకుంటే డీస్టెబిలైజ్ చేయడానికి టారిఫ్ను వాడాడు. కాబట్టి ఇవాళ $30 ట్రిలియన్ ఎకానమీ అమెరికా అయితే $21 ట్రిలియన్ ఎకానమీ చైనా. తర్వాత ఒక 7 ప్రైమ్ సెక్టర్స్కు విభజిస్తే 3 సెక్టర్స్లో చైనా ఓవర్టేక్ చేసింది అమెరికాని. ఇంకో 4 సెక్టార్స్ ఉంది. ఆ 4 సెక్టార్స్ అయితే అమెరికాను దాటేసి చైనా అగ్రదేశంగా మారుద్ది అనేది ఎకనామిస్టుల యొక్క అంచనా. ఇప్పుడు ఆ స్ట్రగుల్ నడుస్తుంది. ఆ స్ట్రగుల్లో పోటీ పడకుండా అమెరికా చైనాని కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహం, చైనాకు పోటీగా మిగతా దేశాలను ఎంకరేజ్ చేయటం, తర్వాత చైనా ఎక్స్పోర్ట్స్ని పరిమితం చేయటం, తర్వాత చైనా ఈ టెక్నాలజీకి కానీ మిగతా కానీ అడ్వాంటేజెస్ ఉంటే వాటిని ప్యారిటీ లెవెల్కి తీసుకురావటం. ఇవాళ అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నం చైనాని కంట్రోల్ చేసే దాంట్లో ఒక ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు మనం వెస్ట్ ఏషియాలో హార్ముజ్ జలసంధి చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. ఒకవేళ అది మూసేస్తే ఆల్టర్నేటివ్గా రెడ్ సీ లేదా సూయజ్ కెనాల ద్వారా మనం ట్రేడ్ చేయవచ్చు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ నడపవచ్చు. అది కూడా మూసేస్తే త్రూ కేప్ టౌన్ ద్వారా అట్లాంటిక్ సీ నుంచి ట్రేడ్ జరపవచ్చు. ఖర్చు ఎంత అవుద్ది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత, ఈ పక్క పెడితే ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి. హార్ముజ్కి ఆల్టర్నేటివ్ సూయజ్ కెనాల్కి ఆల్టర్నేటివ్ కేప్ టౌన్. ఇప్పుడు ఈ మూడిటి ద్వారా చేసేటువంటి వాణిజ్యం అంతా త్రూ మలక్కా పోవాలి, పర్టికులర్గా చైనా, జపాన్కు. కాబట్టి ఇవాళ మలక్కా వరల్డ్ ట్రేడ్ కాదు కానీ సీ ట్రేడ్, వరల్డ్ సీ ట్రేడ్లో 40% వాటా మలక్కాకు ఉంది. కాబట్టి ఇలా 40% ట్రేడ్లో ప్రధానంగా చైనాకు జపాన్కి వెళ్ళే ఎగుమతులన్నీ త్రూ మలక్కానే వెళ్తాయి. దీనికి బోర్డర్సు అటువైపు ఇటువైపు బోర్డర్సు మలేషియా, ఇండోనేషియా, తర్వాత కొంతమేరకు సుమిత్ర దీవులు, తర్వాత కొంతమేరకు సింగపూర్ లాంటివి ఉన్నాయి. వీటి ద్వారా ప్రయత్నం చేసే దాని మీద ఆధిపత్యం చెలాయిస్తే చైనా మీద ఆధిపత్యం చెలాయించవచ్చు, ఆర్థిక పోటీదారైనటువంటి జపాన్ మీద పెత్తనం చెలాయించవచ్చు, లేదా వియత్నాం, థాయిలాండ్ ఇటువంటి దేశాల మీద కూడా పెత్తనం చెలాయించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ అమెరికా దీని మీద కూడా కన్నేసి దీన్ని కూడా కంట్రోల్ తెచ్చుకోవాలనుకుంటుంది. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు ఇండోనేషియాతో ట్రంప్ కుదుర్చుకున్నటువంటి ఈ రహస్య రక్షణ ఒప్పందం ఏదైతే ఉందో ఇది చైనాకు ఒక స్ట్రాటజిక్ సఫకేషన్ని కలిగించడానికి చేస్తున్నటువంటి వ్యూహంగా చూడొచ్చు అంటారా సార్? అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది సఫకేషన్కు చేసేటువంటి ప్రయత్నమే. ఎందుకంటే మిగతా 3 ఆల్టర్నేటివ్స్ నేను చెప్పాను కానీ నేను వెస్ట్ ఏషియాలో ఆ ఆల్టర్నేటివ్స్ నుంచి వచ్చేటువంటి వాణిజ్యం అంతా త్రూ మలక్కాను జరగాలి. కాబట్టి మలక్కాని పట్టుకుంటే సీ ట్రేడ్ గొంతు పట్టుకున్నట్టే. అది అమెరికా ఆధిపత్యం వహించడానికి ఇండోనేషియా తోటి ఒప్పందం చేసుకోవటం, అదవరకు సింగపూర్ ఫ్రెండ్లీ కంట్రీ, మలేషియాని కూడా దారిలో తెచ్చుకుంటే ఇప్పుడు చైనా కానీ జపాన్ని కానీ డిక్టేట్ చేస్తుంది అనమాట అమెరికా. కాబట్టి ఇటువంటి కీలకమైనటువంటి అంశాలన్నీ
ఇవాళ ఇరాన్ని కొట్టేస్తే గల్ఫ్ మొత్తం తన చేతిలో ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో ఇరాన్ స్ట్రగుల్ పడుతుంది. ఓకే. ఇరాన్ కనుక సరెండర్ అయితే గల్ఫ్ మొత్తం అమెరికా చేతుల్లోనే ఉంటుంది. తనే అటువైపు రెండు వైపుల స్థావరాలు పెట్టి, సైనిక స్థావరాలు పెట్టి కంట్రోల్ చేస్తుంది. మ్మ్. తర్వాత ఇంకో మాట కూడా ఉండే, హర్ముజ్ జలసంధిని మేమే నియంత్రిస్తాం, మేమే నడుపుతాం అని కూడా అన్నాడు. ఓకే. అంటే అమెరికన్ ఇంపీరియలిజంలో ఆ ట్రంప్ ఒక పావు మాత్రమే. ఏ అధ్యక్షుడు వచ్చినా ఇదే వైఖరి ఉంటుంది, ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే వైఖరి ఉంటుంది. కాకపోతే కాస్త ట్రంప్ అగ్రెసివ్ కాబట్టి మనకు త్వరగా విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి వరల్డ్ ట్రేడ్ని, తర్వాత వరల్డ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని, వరల్డ్ ఎకానమీస్ని తను చెప్పినట్టు నడిచేటట్లుగా చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ దాడులన్నీ. గతంలో పనామా ద్వారా పోయేటువంటి మా నౌకలకు ఆలస్యం అవుతుంది కాబట్టి పనామాని మేము స్వాధీనం చేసుకుంటాం అన్నాడు. మ్మ్. కాబట్టి ఈ విధంగా వరల్డ్ ట్రేడ్లో కీలక పాత్ర వహించేటువంటి, సీ ట్రేడ్లో కీలక పాత్ర వహించేటువంటి అన్నిటినీ తమ చేతుల్లోకి తీసుకొచ్చి తను చెప్పినట్టుగా ఏదైనా నడవాలనేటువంటి పరిస్థితికి ఇవాళ దరిదాపు వరల్డ్ వైడ్గా దిగజారుతా ఉన్నాయి పరిస్థితులు. రైట్. దీని ఇవాళ ఇరాన్ ప్రతిఘటిస్తే రేపు మరొక దేశం ప్రతిఘటించాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్. ఇది ఏమైనా ఇటువంటి అగ్రెసివ్నెస్ని ఏ దేశానికి అవసరమైతే ఆ దేశమే కొట్లాడితే కుదరదు. మ్మ్. వరల్డ్ వైడ్గా ప్రపంచ దేశాలన్నీ ఒక ఏకీభావంతో ఇవాళ ఉన్నటువంటి అవన్నీ సహజ వనరులు, వాటిని సహజంగా ఉపయోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప అటువంటి సహజ వనరులని, న్యాచురల్ సోర్సెస్ని అమెరికా కంట్రోల్ పెట్టుకొని ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉంది. దరిదాపు మన దేశం 55% ట్రేడ్ చేస్తుంది, కానీ చైనాకు వచ్చేటువంటి ఆయిల్ దిగుమతులన్నీ 80% ఈ మలక్కా ద్వారా పోతాయి. సౌత్ చైనా సీ ద్వారా చైనాకు చేరుతాయి. అవును సార్. కాబట్టి ఇప్పుడు ఈ ఇక్కడ సౌత్ పెత్తనం చైనా చేస్తే సీలో అంటే బీజింగ్ చేస్తున్నటువంటి ఈ ఆగడాలకు కూడా వాషింగ్టన్ చెక్ పెట్టినట్టే అనుకోవచ్చు అంటారా? బీజింగ్ ఆగడాలు దేని మీద ఆగడాలు చేస్తుంది? అంటే ఈ మలక్కా దీనిపైన సంబంధించి ఇండోనేషియాతో బీజింగ్ అక్కడ భేదాభిప్రాయాలు లేవు. మ్మ్. ఇండోనేషియా తోటి కానీ లేకపోతే మిగతా దాని చుట్టూ ఉన్నటువంటి దేశాలతోటి కానీ కాంట్రడిక్షన్ లేదు. మనకు ఇండియాకైతే దాని అవసరమే లేదు. ఇండియాకు చైనాకు మధ్య ట్రేడు త్రూ హిమాలయస్